పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం తాగునీటిని ఆయన విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్ల నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పోలవరం ఎమ్మెల్యే చీరి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబునని అన్నారు. 5 ఏళ్ల తర్వాత గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటూ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతూ వస్తుందని తెలిపారు. దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు తోటే సాధ్యమవుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద నీటిని ఒడిసిపట్టి ఆ గోదావరి నీరుని ఏదైతే డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే శ్రీశైలం నుంచి బ్యాక్కి అటు రాయలసీమకి అందించడం, ఉత్తరాంధ్ర వరకు కూడా ఈ యొక్క గోదావరి జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చగలిగేటువంటి ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఏదైతే గోదావరి సంబంధించిన పోలవరంకి ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలు కూడా తెలంగాణలో ఉంటాయి. మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో మరి ఆ రోజు మాట్లాడి రేపు గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్లు ఫామ్ అయిన తర్వాత ఆ ముంపు మండలాల్ని మనం బదిలీ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని ఆ రోజు ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి మరి ఆ రోజు 7 ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుకి నిదర్శనం. అయితే ఏదైతే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో అవే కాలపరిధి అవుతుంది కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఆ వరద నీటిని వృధాగా పోనివ్వకుండా కొంతమేరైనా ఏదైతే ఎత్తిపోతల ద్వారా ఆ రోజు పట్టిసీమకి ఆయన రూపకల్పన చేసి మరి ప్రతి సంవత్సరం కూడా 80 టీఎంసీల నీరుని ఈ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు పంపించడం ద్వారా అక్కడ త్రాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చాలనేటువంటి విషయంతో ఆ రోజు 14లో 19 మధ్య మరి ఏదైతే ఈ యొక్క పట్టిసీమను ఆయన ప్రారంభించడం.